You're welcome back. Now we'll discuss about surds. Right. Surds అంటే ఏంటి? అందులో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆల్రెడీ మనకు సర్డ్స్ గురించి ఐడియా ఉంటుంది. ఆ ఫార్ములాస్ కూడా మనకు తెలిసే ఉంటాయమ్మా. ఈ సర్డ్స్లో జనరల్గా వి హ్యావ్ సమ్ బేసిక్ ఫార్ములాస్. ఆ బేసిక్ ఫార్ములాస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ a పవర్ m ఇంటూ a పవర్ n. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి a ఏంటి? సో ఇఫ్ యూ కన్సిడర్ a యాజ్ ద బేస్ వాల్యూ, m యాజ్ ద పవర్ వాల్యూ, అంతేనా? ఎప్పుడైనా కానీ ఇలా బేసెస్ ఈక్వల్గా ఉండి అవి మల్టిప్లై చేస్తున్నాయి అంటే వ్యాన్ వీ రిక్వైర్డ్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, దెన్ యూ కెన్ గో విత్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. రైట్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో. ఎగ్జాంపుల్ ఏంటి? 2 స్క్వేర్ ఇంటూ విల్ గో తో 2 క్యూబ్. 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ కావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేద్దాం. 2 పవర్ 2 ప్లస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 5 అని తీసుకుంటాం. 2, 4, 8, 16, 32 అండ్ 2 స్క్వేర్ అంటే ఎంత? దాన్ని విల్ గెట్ 4 అండ్ 2 క్యూబ్ అంటే 8. 4 8 32. 2 పవర్ 5 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to 32. దాన్ని విల్ గెట్ 32. ఏదైనా ఒకటే వస్తుంది. రైట్. సో వెన్ ఎవర్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ and if the mathematical operation మధ్యలో మనకి ప్రొడక్ట్ ఉంటే కనుక then we have to add the పవర్స్ని యాడ్ చేస్తాం. సో ఇఫ్ యూ కన్సిడర్ అదర్ ఎగ్జాంపుల్, మనం ఏం తీసుకుందాం అంటే 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్, దెన్ వాట్ హ్యాపెండ్? ఏమైంది ఇక్కడ? 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్గా లేవమ్మా. బేసెస్ ఈక్వల్గా కాబట్టి డైరెక్ట్గా పవర్స్ యాడ్ చేయలేం. కానీ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ, బేస్ని ఈక్వల్ చేసే పాసిబిలిటీ ఉంది మనకి. ఏంటది? వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 4ని రాసుకోవచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 4ని అగైన్ వీ కెన్ రైట్ ఇట్ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్. రైట్. సో దీని ఎగ్జాంపుల్ మనం తర్వాత తీసుకుందాం. అండ్ వై? బికాస్ వీ రిక్వైర్డ్ అనదర్ ఫార్ములా టు సాల్వ్ దిస్. సో ఎప్పుడైనా కానీ బేసెస్ ఈక్వల్గా ఉంటే ఏం చేయొచ్చు? పవర్ని యాడ్ చేయాలి వెన్ దే ఆర్ మల్టిప్లయింగ్. నెక్స్ట్ వన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. a power m whole power n, we can simply write it as a power m into n. అంటే ఒక బేస్ వాల్యూ ఒక పవర్ ఉండి దానికి మళ్ళీ హోల్ పవర్ ఉంటే కనుక డైరెక్ట్ ఏం చేయొచ్చు? ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. ఇఫ్ వి కన్సిడర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అనుకుందాం. 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ మనం ఏం రాయొచ్చు? ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 పవర్ 2 ఇంటూ 2, దెన్ యూ విల్ గెట్ 4. 2 పవర్ 4 అంటే ఏమొస్తుంది? 2, 4, 8, 16 అంటే దీని వాల్యూ యాక్చువల్లీ 16 వస్తుంది. ఇది సింప్లిఫై చేసాం అనుకో, 2 స్క్వేర్ అంటే యుల్ గెట్ 4, 4 స్క్వేర్ అంటే 16. ఈ రెండు కూడా ఇప్పుడు ఈక్వల్ అవుతాయి. వాట్ ఇస్ ద థింగ్? ఏ పవర్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. అంటే దీనికి హోల్ పవర్లో ఉన్నప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. పవర్స్ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. ద వాల్యూ ఈజ్ సేమ్, ఇట్ వోంట్ చేంజ్. రైట్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇది క్లియర్? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద థింగ్ ఈజ్ నౌ వీ కెన్ గో విత్ 3 స్క్వేర్ హోల్ క్యూబ్ అని అనుకోమ్మా. వాట్ ఇస్ ద వాల్యూ? వాల్యూ అనుకున్నా మనం ఏం చేయొచ్చు? ఇది ఒక బేస్ ఉంది, దాని పవర్ ఉంది, హోల్ టు ద పవర్ ఆఫ్ క్యూ ఉంది కాబట్టి 3 పవర్ 2 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 6. దట్ ఈస్ ద వాల్యూ. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ గో విత్ 3 స్క్వేర్ అంటే ఏం చేస్తూ 9 క్యూబ్ అని రాయచ్చా? ఎందుకంటే 3 స్క్వేర్ వాల్యూ 9, 9 క్యూబ్ వాల్యూ వాట్ విల్ గెట్? 9 క్యూబ్ అంటే ఎంత వస్తామా? 729 వస్తుంది. అండ్ విల్ చెక్ ఇట్ అవుట్. 3 పవర్ 6 అంటే ఏమొస్తుంది? 3, 3, 3, 3, 3 అండ్ 1 more 3. 3 3 is 9, 9 3 is 27, 27 into 3 81, 81 into 3 ఎంత వస్తుంది? 81 into 3 అంటే 3, 3 8 is 20, 243. 243 into 3 729. 243 into 3 అంటే ఏమొస్తుందమ్మా? 3 3s are 9, 3 4s are 12, 1 3 2s are 6, 6 plus 1, then you will get 729. So that you will get ఈ వాల్యూ 729 వచ్చింది. 9 క్యూబ్ అంటే 9 into 9 into 9, 9 9s are 81, 81 into 9, then you will get 729 which is the value of 9 క్యూబ్. వాల్యూ సేమ్గా వస్తుంది. ఇది ఎందుకు అంటే సింప్లిఫికేషన్కి ఈజీగా ఉండడానికి ఈ ఫార్ములాస్ అన్నీ యూజ్ చేస్తాము. రైట్. అండ్ మనం ఇందాక ప్రాబ్లం చూస్తాం. వాట్ ఈస్ దాట్?
ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 2 square into 2 cube, మనం ఏం 2 square into 2 cube అంటే డైరెక్ట్గా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 power 2 + 3 5 అని రాసేస్తాం. ఏంటది 2 square into 2 cube అంటే ఏం చేస్తాం 2 power అంటే a power m into a power n, a power m plus 1 కాబట్టి 2 + 3 వీ కెన్ సింప్లీ రైట్ ఇట్ యాజ్ 2 power 5. బట్ ఇఫ్ ఇట్ ఈస్ 2 square into 4 square దెన్ వాట్ హ్యాపెండ్ అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్గా లేవు, మనకి ఈ బేస్ని 2లో కన్వర్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు కన్వర్ట్. ఎలా కన్వర్ట్ చేస్తాం 2 square into 4ని రాయొచ్చు 2 square, దానికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది a power m హోల్ పవర్ n, a power m into 1 దెన్ 2 square into 2 power ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం 4 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏ పవర్ ఎందులో ఉంది a power m into a power n, a power m plus 1 కాబట్టి 2 power 2 plus 4 అంటే ది వాల్యూ ఈజ్ 6. సో ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ 2 power 6 వస్తుంది. గాట్ ఇట్. అండ్ ఇంకా యూస్ చేసే ఫార్ములాస్ ఏమైనా ఉంటాయి a power m by a power n అంటే పవర్ సేమ్ గుండి ఒకటి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ డినామినేటర్లో ఉంటే కనుక ద ఫార్ములా బికమ్స్ a power m minus n అని తీసుకుంటాము. a power m minus n రైట్. a power m అనేది ఫర్ ఎగ్జాంపుల్ 2 power 8 by 2 cube అప్పుడు ఏం చేస్తాం సింప్లీ వీ కెన్ రైట్ ఇట్ as బేస్లో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 8 minus 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2 power 5 అని రాస్తాం. డన్. లేదంటే దీన్ని ఎలా రాయొచ్చు 2 క్యూబ్ని సింప్లిఫై చేయాలంటే వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ 2 power 8 అంటే ఏం రాయొచ్చు అంటే 2 cube into 2 power 5 అని రాసుకోవచ్చా, ఎందుకంటే 2 cube into 2 power 5 అంటే a power m into a power n, a power m plus 1, a power 3 plus 5 అంటే 8 వచ్చింది. అంటే 2 power 8ని ఎలా రాయొచ్చు మనం 2 cube into 2 power 5 బై ఏమైంది 2 cube, ఈ 2 cube ఈ 2 cube క్యాన్సిల్ అవుతుంది, రిజల్టెంట్ ఈజ్ 2 power 5 మిగులుతుంది. Got it. A power m by a power n we can write it as a power m minus n. Done. ఇంకా ద బేసిక్స్ ఇంకేముంటుంది దీనికి ఇఫ్ యూ గో విత్ దట్ రైట్ 1 by a అంటే ఏమని రాయచ్చమ్మా 1 by a we can write it as a power minus 1 ఆర్ వాడేమంటాడంటే a power minus 1 అని వచ్చింది అనుకో వీ కెన్ రైట్ ఇట్ ఎక్కడైనా అవసరం అయితే 1 by a అని రాసుకోవచ్చు. దిస్ -1 ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మనకి డినామినేటర్లో తీసుకెళ్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి a power -2 ఉందనుకో 1 by a square అని తీసుకోవాలి. దిస్ మైనస్ ఇండికేట్స్ ఇది డినామినేటర్లో ఉంటుంది. సో ఇక్కడ ఉన్న పవర్ ఏదైతే ఉందో అది యాజ్ యూజువల్గా రాసేస్తాం. డన్. అక్కడ మనకి ఏమంటాడు a power -m అంటే ఏమి రాయొచ్చు 1 by a power m అని రాయొచ్చు. a power -n 1 by a power minus n, sorry 1 by a power n అని రాయొచ్చు. a power minus n ఉందనుకో ఏమన్నా 1 by a power n. దిస్ మైనస్ ఇండికేట్స్ ఈ వాల్యూని డినామినేటర్లో తీసుకెళ్తుంది. గాట్ ఇట్. అందుకనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ a power m ఇంటూ a power minus n అన్నాడు అనుకో ఏమని రాయొచ్చు వీ కెన్ సింప్లీ రైట్ ఇట్ యాజ్ ఇక్కడ మనకి మైనస్లు ఉన్నా కానీ అది ఇదిగా మనం ఇందాక ఏం ఫార్మ్ చేస్తాం a power m ఇంటూ a power n ఉంటే a power m plus n అని రాసాం అవునా. సో a power m plus n అని రాసాం. ఇక్కడ ఏముంది a power m ఇంటూ a power -1 సింప్లీ రైట్ ఇట్ యాజ్ a power m. ఇక్కడ ఏముంది -1 ఉంది కాబట్టి -n రాసేయచ్చు, a power m minus n అని రాసేయచ్చు. లేదంటే దీన్ని ఎలా రాస్తాం a power m ఇంటూ a power -n అంటే 1 by a power n అని రాస్తాం. ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి వచ్చేసింది a power m by a power n. దీని ఫామ్లో ఏం రాసాం a power m minus n అని రాసాం. సో ఇలా చేసినా విల్ గెట్ ద సేమ్ వాల్యూ రైట్. విల్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందంటే హియర్ విల్ గో విత్ a power 15 ఇంటూ a power -7 వాట్ ఈస్ ద వాల్యూ అంటే వీ కెన్ గో విత్ డైరెక్ట్ ఫామ్లో a power m minus n అని తీసేసుకోవచ్చు. అదర్వైజ్ లేదంటే దీన్ని ఏం రాయొచ్చు a power 15 ఇంటూ 1 by a power 7. ఈ మైనస్ అంటే 1 by అని తీసుకొస్తాం. నవ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a power 15 by a power 7 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a power 15 - 7 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a power 8. ఇది రిజల్ట్ వస్తుంది. గాట్ ఇట్. సో ఇలా ఉంటాయి మనకి దీస్ ఆర్ ద బేసిక్స్ ఫర్ సర్డ్స్. ఇంకా యా డన్. సో విల్ గో విత్ సమ్ ప్రాబ్లమ్స్ నౌ. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ విల్ గో విత్ అండ్ వన్ మోర్ థింగ్ రైట్. ఇక మనం తెలియాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ x² అంటే ఇక్కడ బేస్ వాల్యూ ఏముంది x ఉంది,
అండ్ పవర్ వాల్యూ ఉంది 2 ఉంది, రైట్. ఇఫ్ ఇట్ ఈస్ రూట్ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు అంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ రూట్ని రిమూవ్ చేయాలి అంటే ఈ ఎక్స్ పవర్ ఎలా తీస్తామంటే వెన్ ఎవర్ యు ఆర్ రిమూవింగ్ రూట్ దెన్ యూ హ్యావ్ టు పుట్ 1/2, రైట్. రూట్ని రిమూవ్ చేయాలంటే రూట్ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు ఎక్స్ పవర్ 1/2 అని రాసుకోవచ్చాము, రైట్. అండ్ అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఏమని రాసుకో ఎక్స్ పవర్ 3/2 అని రాసుకోవచ్చు. రూట్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే 1/2 తోటి యూ హ్యావ్ టు పవర్లో 1/2ని యాడ్ చేసుకోవాలి. డన్. ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఎక్స్ వాల్యూ, స్క్వేర్ అంటే దీన్ని తీసుకుంటాం, స్క్వేర్ రూట్ అంటే రూట్ ఎక్స్ తీసుకుంటాం. వెన్ ఎవర్ యూ వాంట్ టు రిమూవ్ ద రూట్ దెన్ యూ హ్యావ్ టు కీప్ 1/2 ఆన్ ఇట్స్ పవర్. అంటే రూట్ ఎక్స్ని రిమూవ్ వేరేగా రాసుకోవాలంటే ఎక్స్ పవర్ 1/2 అని కూడా రాసుకోవచ్చు. ది వాల్యూ ఈజ్ సేమ్, రైట్. అండ్ దట్ ఈస్ దట్. అండ్ ఇంకేమంటే మనకి సర్చ్లో ఇంపార్టెంట్ థింగ్స్ డన్ చూద్దాం ఇంకేమైనా వస్తాయి. నౌ ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ పవర్ 9/2 బై ఎక్స్ పవర్ 7/2 చూద్దాం. ఏమన్నాడు ఎక్స్ పవర్ 9/2 డివైడెడ్ బై ఎక్స్ పవర్ 7/2 సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అని అడిగాడు. సింప్లిఫికేషన్ అంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ ద సింగిల్ ఫార్మేట్. ఇన్ని 2 ఎక్స్లు ఉన్నాయి కదా, ఒక ఎక్స్లో తీసుకురావాలంటే ఏం చేయాలి ఎక్స్ పవర్ 9/2 ఇది ఏ ఫామ్లో ఉంది ఏ పవర్ m బై ఏ పవర్ n ఫామ్లో ఉంది. వీ కెన్ రైట్ ఇట్ ఎస్ ఏ పవర్ m-n. మీరు ప్రతిసారి ఫార్ములాస్ రాసుకుంటే కనుక గుర్తుంటాం ఈజీగా. నౌ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎక్స్ పవర్ 9/2 మైనస్ 7/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 9/2 మైనస్ 7/2 అంటే దాన్ని విల్ గెట్ 2/2 అవునా. ఎందుకంటే యూ విల్ గెట్ 2 LCM, 2 LCM is 9 minus 7, that means you will get 2, 2/2 అంటే then you will get 1. సో x power 1 అంటే x వస్తుంది. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ x power 9/2 బై x power 7/2 వాల్యూ ఎంత అంటే వాట్ విల్ గెట్ ఎంత వచ్చింది మనకి x power 9/2 మైనస్ 7/2 LCM ఎంత అంటే 2. ఇందులో 9 టైమ్స్ అంటే 1 టైమ్ 9 మైనస్ 7 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దాట్ మీన్స్ ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే x వస్తుంది. గాట్ ఇట్. సో ఇలా సింప్లిఫికేషన్ ఇలా మనకి డినామినేటర్ న్యూమినేటర్ ఎక్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బ్రింగ్ ఇంటూ సింగిల్ ఎక్స్ ఒక ఎక్స్లోకి ఎక్స్ పవర్ సంథింగ్ అని తీసుకురావాలి, రైట్. అండ్ రూట్ y power 7 బై రూట్ y³ ఏమన్నాడు. ద నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడంటే రూట్ y power 7 బై రూట్ y³ అన్నాడు. సో ఎలా చేయొచ్చు ఇక్కడ మనం ఏం చేయొచ్చు y power 7 దీనికి ఉంది. వెన్ ఎవర్ యూ వాంట్ టు రిమూవ్ ద రూట్ ఏం చేయాలి 1/2తో మల్టిప్లై చేయాలి కాబట్టి 7/2 బై y³ రూట్ రిమూవ్ చేస్తే బై 2 తీసుకుంటాం y power 3/2. Now it is in the form of a power m by a power n. So y power 7/2 minus 3/2 which is equals to ఎంత వస్తుంది 4/2 y. That means it will get y square. ఏమొచ్చింది ద వాల్యూ ఈజ్ y square. అంటే రూట్ y power 7 బై రూట్ y³ అంటే ఎంత వస్తుంది వాల్యూ యూ విల్ గెట్ ద వాల్యూ y square. డన్. నౌ వాడేమన్నాడంటే రెండింటిని కలిపిచ్చాడు. రెండింటిని కలిపిస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్. నౌ ద వాల్యూ ఈజ్ x square y square. నౌ xy square x square by y. Done. x power 9/2 into root y power 7 x power 9/2 into root y power 7 by divided by x power 7/2 into root y³ into root y³. దీన్ని సింప్లిఫై చేసి యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ అండ్ ద ఆన్సర్ ఆప్షన్ x square by y square x square y square xy square and xy ఉందాము. సో ఏం చేస్తాం మనం ఎక్స్లో ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి కానీ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇంటూ సింగిల్ ఎక్స్ అండ్ వైలు 2 ఉన్నాయి యూ హ్యావ్ టు బ్రింగ్ ఇంటూ సింగిల్ వై. సో పైన రాసుకోవచ్చు అంటే సేమ్ x power 9/2 రాసుకుని వైని రాసుకోవచ్చు x power 7/2 అని రాయొచ్చు డివైడెడ్ బై x power 7/2 ఇంటూ y power 3/2. సో x తీసుకొద్దాం x power 9/2 మైనస్ 7/2 ఎంత వచ్చింది మనకి వాట్ యూ గాట్ ఇట్ హియర్ x power 1 వచ్చింది కాబట్టి అదర్వైజ్ గో విత్ అనదర్ స్టెప్ 9/2 మైనస్ 7/2 ఇంటూ y power 7/2 మైనస్ 3/2 వాట్ విల్ గెట్ x power 9 మైనస్ 7 అంటే 2 2/2 అంటే 1 ఇంటూ y power 4 మైనస్ 7 మైనస్ 3 అంటే 4 4/2 అంటే 2. సో ద రిజల్ట్ ఈజ్ xy స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే వీ క్యాన్ గో విత్ xy స్క్వేర్. దట్ ఈస్ ద రిజల్ట్.
ఇదంతా జస్ట్ పార్ట్ ఆఫ్ సింప్లిఫికేషన్ అంతే. And here is given as find the value of m and n, where m and n are whole numbers eta, and the equation em ichadante here if m and n are whole numbers such that m power n is equals to 169, m power n is equals to 169, then find the value of m minus 1 power n plus 1, m minus 1 to the power of n plus 1 is equals to enta anadam, where m and n are whole numbers ata aithe. So 169 anedi if you clearly observe you will get an idea 169 is equals to 13 square antena. So మనం m power n is equals to దీన్ని ఏం రాసుకోవచ్చు, we can write it as a 13 square, 13 into 13 then you will get 169. సో డైరెక్ట్ ఈక్వేట్ చేసేస్తే వీ కెన్ గో విత్ n is equals to 2 and m is equals to 13 అని తీసేసుకొచ్చాము. దీంతో కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ ద వాల్యూ హియర్ m is equals to 13 and n is equals to 2. వాడేమన్నాడు m minus 1 అన్నాడు. ఇక్కడ దీని నుంచి మనకి ఏం తెలిసింది, m is equals to 13 అని తెలిసింది, n is equals to 2 అని తెలిసింది. సో m minus 1, 13 minus 1 అంటే ఎంత 12 into n plus 1 అంటే n వాల్యూ 2, 2 plus 1 అంటే you will get 3. That means the value we required of 12 cube. So మనం ఏం చేయొచ్చు 12 into 12, 12 12s are 144 into 12 what will get 882 and 144 అంతే కదా, 8 12 1 then you will get 7 1, the answer is 1728. that is the value of 12 cube. లేదు మనకి ఆన్సర్ ఆప్షన్ మీరు ఇంకా ఈజీగా సాల్వ్ చేయాలంటే కనుక ఇదంతా సింప్లిఫికేషన్ అక్కర్లేదమ్మా. ఇఫ్ ద ఆన్సర్ ఆప్షన్ ఈజ్ 1728 and 1296 and 1543 and 1540 in we'll go with the 1544 and some other value like 1476 ఇలా ఆన్సర్స్ ఉన్నప్పుడు whenever we require 12 cube 12 into 12 find the unit digit values 2 to the 4 4 to the 8 అంటే ఖచ్చితంగా వాల్యూ ఎంత ఉన్నా యూనిట్స్ ప్లేస్లో 8 వస్తుంది కాబట్టి వీ కెన్ గో విత్ దిస్. ఇంక మొత్తం అంతా సాల్వ్ చేయక్కర్లేదు, రైట్. సో ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట. టు సాల్వ్ ద ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బ్రేక్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వాలి. అంటే యూనిట్ డిజిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ సాల్వ్ చేయడం. అదే మనకి వాళ్ళ ఇక్కడ ఇంకో 8 ఉందనుకో, దెన్ యూ హ్యావ్ టు గో విత్ డబుల్ డిజిట్ వాల్యూస్. లేదంటే ఏం చేస్తాం, బెటర్ గో విత్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్, మనం ఆల్రెడీ సార్ డిస్కస్ చేసాం. వాట్ ఈస్ దాట్, ఏం డిస్కస్ చేసామంటే డిజిటల్ రూట్ మెథడ్. సో వీ కెన్ సాల్వ్ దిస్ బై యూజింగ్ డిజిటల్ రూట్ మెథడ్. 2 plus 1 అంటే 12 ఉంది కాబట్టి 2 plus 1 you will get 3 into 3 into 3. దెన్ టోటల్ ఎంత వస్తుంది, 9 వస్తుంది అంతే కదా. ఇవన్నీ 9 వచ్చిందో లేదో చెక్ చేద్దాం. వాట్ విల్ గెట్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ 8 ఈస్ దేర్, ఇక్కడ ఒక 8 ఉంది అనుకో, అప్పుడు ఏమొస్తున్నాం మనకి, యూ విల్ గెట్ 8 ఆర్ విల్ గో విత్ 6 సరే 4 6 8 ఇలా ఏదో వాల్యూ ఉందనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, బెటర్ గో విత్ మనకి యూనిట్ డిజిట్ వాల్యూలో ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ యూనిట్ డిజిట్ వాల్యూలో మనకు 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 8 ఉంది ఇక్కడ 8 ఉంది, దెన్ యూ హ్యావ్ టు గో విత్ డబుల్ డిజిట్. అంటే డబుల్ డిజిట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 4 2 are 8 and 8 ప్లస్ వాట్ విల్ గెట్ 4 అంటే 2 వస్తాం. 8 plus 4 అంటే 12 కాబట్టి 2 వస్తుంది. క్రిస్ క్రాస్ మెథడ్ అయినా చేయొచ్చు, లేదంటే వాట్ విల్ కాల్ డిజిటల్ రూట్ మెథడ్. అంటే మొత్తం ఎంత వచ్చింది, 1 plus 2 అంటే 3, 1 plus 2 అంటే 3, 1 plus 2 అంటే 3, 3 3s are 9, 9 3s are 27. అగైన్ ఇట్స్ అ 2 digit నెంబర్, 2 plus 7 అంటే 9. అంటే ఓవరాల్గా 9 వచ్చింది. మనకు ఆన్సర్ ఆప్షన్లో 9 ఎక్కడ వస్తుందో చెక్ చేస్తాం. ఇక్కడ వస్తుంది 8 plus 1 9, 9 plus 9 18, 18 అంటే అగైన్ యూ విల్ గెట్ 9. ఇక్కడ 9 వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అని చెప్పేస్తాం. గాట్ ఇట్. సో అంటే మనకి నేర్చుకున్న చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్ సింప్లిఫై చేయడానికి యూస్ చేస్తాం. అంటే ఎందుకు చెప్తారు అంటే, ఎప్పుడన్నా మన సింప్లిఫికేషన్లో ఎక్కడన్నా యూజ్ అయితే వాడుకోవడానికి ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి చెప్తారు. జనరల్గా డిజిటల్ రూట్ మెథడ్ చెప్పడం ఎందుకు, లేదంటే క్రిస్ క్రాస్ మెథడ్ చెప్పడం ఎందుకు అంటే, అవన్నీ చిన్న చిన్న విషయాలు మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఇలాంటి సింప్లిఫికేషన్లో ఇట్ విల్ వెరీ యూజ్ఫుల్. రైట్, డన్. నౌ వాడేమన్నాడంటే ఎక్స్ పవర్ 9/2 అండ్ square root of 3 plus cube root of x is equals to, అంటే square root of 3 plus cube root of x is equals to
cube root of x is equals to 2, then the value of x is equals to, అయితే x value ఎంత అన్నాడు. What is the thing? Square root of 3 plus cube root of x is equals to 2, then find the value of x. So x value ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బెటర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులను కూడా స్క్వేర్ చేద్దాం. వాట్ హ్యాపెన్, దీన్ని స్క్వేర్ తీసుకుంటాం, దీన్ని స్క్వేర్ తీసుకుంటాం, ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు క్యాన్సిల్ అవుతుందంటే రూట్ని తీసేస్తే ఏమవ్వాలి, 1/2 అవ్వాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఈ 2 మిగిలి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దాన్ని విల్ గెట్ ద వాల్యూ. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి మిగిలింది ఏముంది, 3 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంటే 4, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 4 మైనస్ 3 అంటే 1, దాన్ని విల్ గెట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఎలా వచ్చింది అని డౌట్ వచ్చింది అనుకో, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చేస్తామంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే వీ కెన్ గో విత్ వాట్ విల్ గెట్, ఏం తీసుకుంటాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తీసుకుంటాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 1/2 అని తీసుకుంటాం. క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/3 అంటాం. ఫోర్త్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తీసుకుంటాం, ఎక్స్ పవర్ 1/4 అని తీసుకుంటాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే యాక్చువల్లీ ఇందులో ఒక స్క్వేర్ ఉంటుంది, 2 ఉంటుంది, రైట్. ఈ 2ని మనం కన్సిడర్ చేయకుండా రాయకుండా స్క్వేర్ రూట్ అని చెప్తాం. చదవడం స్క్వేర్ రూట్ అండ్ ఇది క్యూబ్ రూట్ అండ్ ఫోర్త్ రూట్, రైట్. ఈ స్క్వేర్ రూట్ని మనం క్యాన్సిల్ చేస్తే ఎక్స్ పవర్ 1/2, క్యూబ్ రూట్ని చేస్తే 1/3, ఎక్స్ పవర్ 1/4. సో ఇక్కడ ఏమవుతుంది, క్యూబ్ చేస్తే ఎక్స్ పవర్ 1/3 హోల్ క్యూబ్, ఈ క్యూబ్ ఈ 1/3 క్యాన్సిల్ అవుతే దాన్ని విల్ గెట్ ఎక్స్ పవర్ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దాని వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 1 అంటే 1 కాబట్టి ఎక్సే కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ విల్ గెట్ ద 1. ఈ రిజల్ట్ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. గాట్ ఇట్. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్ అంటే వాడు మనకు 4 వాల్యూస్ ఇచ్చాడు, అందులో ఏది పెద్ద వాల్యూ అని అడిగాడు. వాట్ ఆర్ దాట్ వాల్యూస్, 2 power 3 square, 2 power 3 square and 2 power 2 cube, 2 power 2 cube and we can go with a 3 power 3 square, 3 power 3 square and the fourth one is 3 power 3 cube, 3 power 3 cube. వీటిలో ఏది గ్రేటెస్ట్ అని అడిగాడు. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఏం చేద్దాం మనం, ఇది 3 power, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. 3 square అంటే వాట్ విల్ గెట్ 3 cube హోల్ స్క్వేర్. సో 3 cube హోల్ స్క్వేర్ అని చెప్దామా. అండ్ ఇక్కడ 2 power 3 square, 2 power 2 cube, 3 power this one, 3 power this one. సో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏముంది, 2 power 3 square అంటే 9, ఇది 2 power 2 cube అంటే 8, ఇది 3 power 3 square అంటే అగైన్ 9, 3 power 3 cube అంటే 27. సో ఇందులో ఏది గ్రేటెస్ట్ వాల్యూ అంటే డెఫినెట్లీ ద గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ 3 power 3 cube is the greatest value. Done. Now the next one ఏమన్నాడంటే solve for m if 49 into 7 power m. Solve for m value ఎంత అన్నాడు, 49 into 7 power m, 7 power m is equals to ఎంత అంటే 343 whole to the power of 3m plus 6, 343 whole to the power of 3m plus 6. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m అనడం, m వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ యూ హ్యావ్ టు డూ, ఇక్కడ మనకి ఈ బేస్ వాల్యూస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఎప్పుడన్నా మనకి సర్డ్స్లో ఎలా ఇచ్చారంటే బేస్ వాల్యూస్ అన్నీ ఈక్వల్ చేయాలి, చేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి, ఎక్కడో దిక్కున ఎలా వాళ్ళని ఈక్వల్ అవుతాయమ్మా. అది ఎలా ఈక్వల్ అవుతాయి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ వాల్యూ ఎంత, క్యూబ్ వాల్యూ ఎంత, ఇవన్నీ క్లియర్గా తెలిస్తే కనుక డెఫినెట్గా అది ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం రాయొచ్చు, 49 వీ కెన్ రైట్ ఇట్ as 7 square into 7 power m, 7 square into 7 power m which is equals to 343 ఏమని రాయొచ్చు. What is the value of 343? That means it is equal to 7 cube. 7 7s are 49. 49 into 7. Then you will get 343. Ante we will write 7 cube whole to the power of 3m plus 6. Avuna?
ఇప్పుడు మనం దీన్ని రాయొచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 7 పవర్ అంటే a power m ఇంటూ a power n, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a power m ప్లస్ n. సో 2 ప్లస్ m అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది ఈ 3 a power m హోల్ టు ద పవర్ ఆఫ్ n, దెన్ యూ కెన్ గో విత్ a power m ఇంటూ n, దట్ మీన్స్ 3 ఇంటూ 3m ప్లస్ 6. సో 3 ఇంటూ 3m అంటే దెన్ యూ విల్ గెట్ 7 పవర్ 9m ప్లస్ 3 6 ఎంత 18. ఎప్పుడన్నా మనకి ఇఫ్ రిక్వైర్డ్ a పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ n, దెన్ ఏమని రాయొచ్చు m ఈజ్ ఈక్వల్స్ టు n అని రాయొచ్చు. ఎందుకంటే బేసెస్ ఈక్వల్గా ఉంటాయి, పవర్స్ని కూడా ఈక్వల్ చేస్తాం. ఇక్కడ a పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ n అంటే బేస్లు ఈక్వల్ ఉంది కాబట్టి పవర్ కూడా ఈక్వల్ అవుతాయి, రైట్. నౌ ఇక్కడ ఏముంది మనకి 7 పవర్ 2 ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ 9m ప్లస్ 18 అంటే బేస్లు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, పవర్స్ని ఈక్వల్ చేయాలి. వాట్ ఈస్ ద పవర్స్ హియర్, 2 ప్లస్ m ఈజ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 18. పవర్ని ఈక్వల్ చేస్తాం. దెన్ సింప్లిఫై ఫర్ m, దీన్ని ఇటు తీసుకెళ్ళాం అనుకో 8m ఈజ్ ఈక్వల్స్ టు యూ విల్ గెట్ 2 మైనస్ 18 అంతే కదా. 2 మైనస్ 18 అంటే -16 ఇందులో 2 టైమ్స్ పోతుంది, వేర్ m ఈజ్ ఈక్వల్స్ టు -2. మనకి ఏం వాల్యూ m వాల్యూ కావాలి కాబట్టి m ఈజ్ ఈక్వల్స్ టు -2. సాల్వ్ ఫర్ m అన్నాడు అంటే m గురించి మనం సింప్లిఫికేషన్ వీ రిక్వైర్ ది వాల్యూ ఆఫ్ m. సో దట్ మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు మనకి ఈ సర్డ్స్లో ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఈక్వేట్ ద బేసెస్ని ఎప్పుడు కూడా ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేస్తే కనుక పవర్స్ని అప్పుడు ఈక్వల్ చేస్తాయి. ఇది బేస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ విల్ బీ ఈక్వల్. దెన్ సో ఇక్కడ మనకి ఏమైంది 7లో కన్వర్ట్ చేసాం, బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్ని ఈక్వల్ చేసి సింప్లిఫై చేస్తే విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు -2 వచ్చింది. వాడి m వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సో ఇట్ ఈస్ -2, రైట్. దెన్ నెక్స్ట్ హియర్ ద వాల్యూ ఈజ్ 3 పవర్ y 729 3 పవర్ y పవర్ 2 root power y square under 2, that means y square is equals to 3 power 4. What is the question here? Three power, the question is 3 power y to the power of root 2 power y to the power of root 2 square is equals to what is equal 729. Find the value of y is equals to ఎంత అని అడుగుంటాడు. ఇక్కడ వేరియబుల్ ఒక వేరియబుల్ ఉంది, నౌ యూ హ్యావ్ టు ఫైండ్. ఇక్కడ ఏమైంది √2 ఇది ఇలా ఉందమ్మా, ఇలా తీసుకుంటాం. ఇప్పుడు y వాల్యూ కావాలి మనకి, అవునా. సో ఇక్కడ ఏమవుతుంది √2 హోల్ స్క్వేర్, ఈ స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే 3 పవర్ y స్క్వేర్ అని ఉంది. ఇది ఈక్వల్స్ టు 729. 729 ఇక్కడ బేస్ ఏముంది 3 ఉంది, ఇక్కడ 729 ఉంది కాబట్టి యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ 729 3లో కన్వర్ట్ చేయాలి. 729 3లో 729 యాక్చువల్లీ ఏమవుతుంది 9 స్క్వేర్ వాల్యూ 729, అవునా. 9 స్క్వేర్ వాల్యూ 729. 9 అగైన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 స్క్వేర్ హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 4 అంటే 729 ఏమైనా రాయొచ్చు 3 పవర్ 4 అని రాయొచ్చా. 3 3 3 3 3 3s are 9, 9 3s 27 into 3, then you will get 81. So sorry, this one is 9 cube, ఇది 9 cube, అవునా. then you will get 3 power 6, then you will get 3 power 6. So equating powers on both sides, 3 power 6 తీసుకుంటే what will get 3 power y square 3 power 4 into √2 whole square, that's okay. ఇక మనకి వచ్చింది 3 power y square is equals to దీని వాల్యూ అని తీసుకున్నాం 3 power 6, దాన్ అంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేస్తాం. y square ఈక్వల్స్ టు 6 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి √6, రైట్. ఇక్కడ స్క్వేర్ తీసేస్తున్నాం, ఒకవేళ స్క్వేర్ తీసేస్తే దీనికి వెళ్ళి ఇక్కడ రూట్ చేయాలమ్మా. స్క్వేర్ తీసేయడం అంటే మీనింగ్ ఏంటంటే y స్క్వేర్ హోల్ పవర్ 1/2తో మల్టిప్లై చేస్తున్నాం అంటే పవర్ని 6 పవర్ 1/2 అంతేనా. ఈ 2 పోవాలి అంటే కనుక ఏం చేయాలి, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 1/2. 1/2తో చేస్తే 2 పోతుంది, 1/2 అంటే మనకి 1/2 మళ్ళీ ఏం రాయొచ్చు, యూ కెన్ గో విత్ √6 అని కూడా రాయొచ్చు కదా. ఎందుకంటే √xని వీ కెన్ రైట్ ఇట్ ఇస్ x పవర్ 1/2 అని రాసుకుంటున్నాం. 1/2 తీసేయాలి అంటే రూట్ యాడ్ చేయాలి.
రూట్ని తీసేయాలంటే పవర్లో 1/2 పెట్టాలి. సో యూ కెన్ సాల్వ్ లైక్ దిస్. డన్. నెక్స్ట్ వాడేమంటాడంటే 2 power a equals to b cube అట. What is that? 2 power a is equals to b cube. Here it is 2 power a is equals to b cube and b power a is equals to 8 and b power a is equals to 8. అయితే find the value of a and b అన్నాడు. అయితే a and b values ఎంత? What is the value of a and what is the value of b? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే వాట్ హ్యాపెన్? b power a is equals to 8 అన్నాడు. సో 8ని ఎలా రాసుకుంటాం? we can write it as 8 is equals to 2 cube. So b power a equals to 2 cube. ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే బేసెస్ని ఈక్వల్ చేస్తాం, పవర్ని ఈక్వల్ చేస్తాం. దెన్ యూ విల్ గెట్ b is equals to 2 and a is equals to 3. b is equals to 2 and a is equals to 3. 2 cube 8. సో a ఈక్వల్స్ టు 3 పెట్టామనుకోమ్మా. ఇక్కడ ఏమొస్తుంది మనకి చూడండి, ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. 2 power a వాల్యూ ఎంత వచ్చింది? ఇది వచ్చింది. ఈజ్ ఈక్వల్స్ టు b వాల్యూ ఎంత వచ్చింది? 2 cube. అంతేనా? ఈక్వల్ అయింది. సో a వాల్యూ డన్. సో ఇది 2 cube, ఇది 2 cube కాబట్టి ఈక్వల్. దెన్ ద వాల్యూ ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు యూ విల్ గెట్ 3 అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు 2. రైట్. అండ్ హియర్ వాడేమన్నాడు? 4 to the power of 4m plus 2. ఎంత? 4 to the power of 4m plus 2. ఇది దేనికి ఈక్వల్ అన్నాడు? 8 to the power of 6m minus 4. 8 to the power of 6m minus 4 అన్నాడు. డన్. సాల్వ్ ఫర్ m. అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ m అన్నాడు. ఇక్కడ మనం డైరెక్ట్గా ఈక్వల్ చేసేచ్చా అంటే చేయలేము. ఎందుకు చేయలేమంటే ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్గా లేవమ్మా. బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్ని డైరెక్ట్గా ఈక్వల్ చేసేస్తాం. కానీ వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ద బేసెస్ ఇంటూ ఈక్వల్ చేయొచ్చు. ఎలా చేస్తాం? 2లో కన్వర్ట్ చేయొచ్చు. వీ కెన్ రైట్ ఇట్ 4 రాసుకోవచ్చు. 2 square హోల్ టు ద పవర్ ఆఫ్ 4m plus 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 cube హోల్ టు ద పవర్ ఆఫ్ 6m minus 4. అంతేనా? సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a power m in whole power n. a power m into n కాబట్టి 2 power 2 into 4m plus 2. 2 into 4 అంటే 8m plus 2 2s are 4 which is equals to 2 power 2 3 6 are ఎంత? 18m minus 3 4s are 12. ఇప్పుడు మనకి ఏమైంది? బేసెస్ ఈక్వల్ అయింది కాబట్టి పవర్స్ని యాడ్ చేసేయచ్చు. యాడ్ చేసేస్తే వాట్ విల్ గెట్? 8m plus 4 is equals to 18m minus 12. ఇది ఎలా వచ్చిందంటే యూ విల్ గెట్ 10m ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఇటువైపు వస్తే వాట్ విల్ గెట్ 12 minus 12 plus 12. that means you will get 16. then you will get m is equals to 16 upon 10 which is equals to 8 upon 5. m is equals to you will get 8 by 5. solve for m. then what happened here? 2 cube whole to the power of this one, equating powers on both sides. then you will 4m 18 minus 12. 4m plus 2. 4m plus 2 అంటే ఏమొస్తుంది? 8m plus 4 అంతే కదా. 4m plus 2 into 2 చేసంటే 2 into 2 you will get 8m plus 2 2s are 4 and 6 3s are 8m minus 12. done. then you will get yes. so the value of m is equals to ఎంత వచ్చింది మనకి? 8 by 5 వచ్చిందమ్మా. ద నెక్స్ట్ ప్రాబ్లం ఏమొచ్చింది మనకి? 2 power x into 16 to the power of 2 by 5 is equals to 2 power 1 by 5. సో ఇంకేం లేదు, మనం సర్డ్స్ అనేసరికి ఏం చేస్తామంటే బేసిస్ని ఈక్వల్ చేసుకోవడానికి 99% బేసిస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలమ్మా. అంటే వాడు వేరియస్ బేసిస్ ఇస్తే యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ వేరియస్ బేసిస్ ఇంటూ అ సింగిల్ థింగ్. ఒక దాంట్లో కన్వర్ట్ చేయాలి. వీడేమన్నాడు ఇక్కడ? 2 power x into 16 to the power of 2 by 5. 2 power x into 16 to the power of 2 by 5 which is equals to ఎంత అంటే 2 power 1 by 5. 2 power 1 by 5. అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? దాని ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం? ఇక్కడ బేసిస్ ఏముంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ఆల్ ది థింగ్స్ ఇంటూ అ 2. లేదంటే అన్ని 16లో కన్వర్ట్ చేయాలి, లేదంటే 2లో కన్నా కన్వర్ట్ చేయాలి.
ఇది 16లో కన్వర్ట్ చేయడం కష్టం, ఎందుకంటే we don't know the value of x. సో 16ని 2లో కన్వర్ట్ చేయొచ్చు. 16 అంటే we can write it as a 2 power 4 కాబట్టి 2 power x into 2 power 4 whole 2 4 8 16 2 power 4 into 5 by 2 is equals to 2 power 1 by 5. 2 to the power of 4 and 2 4 8 16, yes. Then you will get ఎంత వస్తుంది, సింప్లిఫై చేద్దాం. వాట్ విల్ గెట్ 2 power x into 2 power 5 4s are 20 అంటే ఇది ఇందులో 2 times పోతుంది అండ్ 2 5s are 10 కదా, 10 is equals to 2 power 1 by 5. ఇది ఏమొస్తుంది 2 power x plus 10 is equals to 2 power 1 by 5. ఇప్పుడు మనకి ఏముంది, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, సో మనం ఏం చేయొచ్చు, పవర్ని యాడ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద పవర్ హియర్, x plus 10 is equals to ఏమొస్తుంది 1 by 5 వచ్చింది. Then what you will get, x equals to ఎంత వస్తుంది మీకు, x, then the value of x is equals to, you will get x equals to, the value is 7 by minus 7 by 5 or something you will get. So cross multiplication చేసాం అనుకోండి, ఏమొస్తుంది 5x plus 50 is equals to 1, x equals to ఏమొస్తుంది minus 49 upon 5. ఎందుకంటే వాట్ విల్ గెట్, పవర్ని ఈక్వల్ చేసాం అనుకో, x plus 10 is equals to 2 power 1 by 5 అంటే 1 by 5 అండ్ x plus 10 is equals to 1 by 5 చేసాం అనుకోండి, వాట్ విల్ గెట్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5x plus 50 is equals to 1 అండ్ 5x equals to minus 49, x equals to minus 49 upon 5 ఉంది కదా, x equals to minus 49 upon 5, otherwise 8x divided by 2 power 5 అంటే ఎలా చేయొచ్చు, then you will get minus 1, ఇలా చేయొచ్చు, ఇంకెలా చేయొచ్చు, we can go with దీన్ని వేరే విధంగా ఎలా చేస్తాము, ఇది 2 power x into 16 to the power of 2 by 5 by 2 power 1 by 5 is equals to 1, అంతేనా, అలా చేయొచ్చా, is equals to 1, చలో that is the value, ప్రాబ్లం ఏం లేదు. నౌ వాడేమన్నాడు, హియర్ is another problem, వాడు ఏమంటాడంటే 7 power a is equals to 7 power a is equals to 16807. ఏమన్నాడు, 7 to the power of a is equals to 16807. Then what is then the value of 7 power a minus 3, 7 power a minus 3 వాల్యూ ఎంత అని అడిగడం. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 7లో బేస్ 7లో కన్వర్ట్ అవుతుంది. బేస్ 7లో కన్వర్ట్ అవుతుంది అంటే ఇలా కన్వర్ట్ అవుతుంది, 7 into 7 into 7 into 7, 7 7s are 49, 9 7s are 63, 6 3 7s are ఎంత 3 9 21 అంటే ఇంటూ 7, దాన్ని విల్ గెట్ 7. ఇది ఎలా ఫైండ్ అవుట్, 7లోకి మనకి స్క్వేరా 7 క్యూబా 7 power 4 7 power 5 మనకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇక్కడ మనకి యూనిట్ వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది, అంటే 7 into 7 into 7 into 7 into 7 ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, ఇంటూ 7 మనకి ఎక్కడో 7 వస్తుంది చూడండి, ఇక్కడ 7 7 జర్ అంతా 49 అంటే యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది, 9 7 జర్ అంతా 63 అంటే యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది, 3 7 జర్ అంతా 21 యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది, 1 into 7 యూ విల్ గెట్ 7 అంటే ఇక్కడతో సరిపోద్ది అనమాట. 1 2 3 4 5 అంటే 7 power 5 వాల్యూ ఎంత అంటే 16807 అయ్యి ఉంటుంది, రైట్. ఇంకా డౌట్ ఉంటే ఏం చేయాలంటే 7 క్యూబ్ అంటే 7 into 7 49, 49 into 7 ఎంత వచ్చింది మనకి 243 into 7 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంతే. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసామనుకో, సో 7 3 21, 2 7 4 28, 29 30, 0 3 7 2 14 15 16 17 ఇంటూ 7 చేసాను అనుకో, 7 7 0 7 7 49 9 4 7 7 plus 4 అంటే వాట్ విల్ గెట్ 7 plus 4 11 వే 343 or 243 the value of 7 cube. So 49 into 49, 7 7s are 7 9 63 3 6 7 4 28, 28 plus 6 34, 343 this one,
అంటే 343 ఇంటూ 7, 7 3 21, 2 7 4 28, 30 0 3 కదా, 3 7 3 21, సో ఇట్ బికమ్స్ 24 ఇంటూ 7 అన్నాడు. సో 7 7 0 7 4 ఎంత, 7 4 28, 8 2 7 2 14 15 16 సరిపోయింది. 8 16 8 0 7 ఏమైనా రాసుకోవచ్చు, 7 పవర్ 5 అని రాసుకోవచ్చు. 1 2 3 4 5 కాబట్టి సో 7 పవర్ a ఈక్వల్స్ టు 7 పవర్ 5 వేర్ a ఈక్వల్స్ టు 5 అని తెలిసింది. మనకేమన్నాడు, 7 పవర్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 5 5 మైనస్ 3 అంటే 2, 7 స్క్వేర్ ఈక్వల్స్ టు 49. సో ది వాల్యూ ఆఫ్ 7 పవర్ a minus 3 ఈజ్ ఈక్వల్స్ టు 49 అని తీసుకుంటాం, రైట్. సో సింప్లిఫికేషన్ మనం తరువుగా ఉండాలి. అండ్ హియర్ 3 పవర్ x మైనస్ 3 పవర్ x మైనస్ 1, 3 పవర్ x మైనస్ 3 పవర్ x మైనస్ 1 అట ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు వాల్యూ, ద వాల్యూ ఈజ్ 3 పవర్ x మైనస్ 3 పవర్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతంటే 81 అట. 3 power x minus 3 power x minus 1 is equals to 81. Then find the value of x. Then find the value of x power x. Then find the value of x power x. అయితే x power x value ఎంత అని అడిగాము. So how will you solve this? ఎలా సాల్వ్ చేస్తాం దీన్ని, go with 3 power x. సో అన్నిటిని కూడా 3 పవర్లో కన్వర్ట్ చేసేద్దామా అంటే చూడండి, ఇక్కడ మనం మైనస్ ఉంది అంటే ఏ పవర్ m మైనస్ ఏ పవర్ nకి మనకు ఫార్ములా ఏం లేదు. ఏ పవర్ m మైనస్ ఏ పవర్ n ఆ సంథింగ్ దీనికి మైనస్లు ఉంటే ఇక్కడ మైనస్లు కానీ ప్లస్లు ఉంటే ఫార్ములా లేదు. దేనికి ఉంది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ nకి ఫార్ములా ఉంది, ఏ పవర్ m బై ఏ పవర్ nకి ఫార్ములా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, 3 పవర్ x మైనస్ 1 కామన్ తీసేసాం అనుకో, వాట్ విల్ గెట్ హియర్ 3 మైనస్ 1 వస్తుంది. 3 పవర్ xని రాసుకోవచ్చు, ఈ 3 పవర్ x వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 ఇంటూ 3 పవర్ x మైనస్ 1 అని రాసుకోవచ్చా. ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ దీన్ని ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ x ఎలా అవుతుంది అంటే ఇక్కడ ఏముంది, 3 పవర్ 1 ఇంటూ 3 పవర్ x మైనస్ 1 ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కాబట్టి 3 పవర్ 1 ప్లస్ x మైనస్ 1, ఈ మైనస్ 1 ప్లస్ 1ని క్యాన్సిల్ అయితే మిగిలింది ఏమవుతుంది, 3 పవర్ x అవుతుంది, రైట్. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఈ 3 పవర్ xని ఎలా ఈ 3 పవర్ xని ఎలా రాసుకున్నామంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 ఇంటూ 3 పవర్ x మైనస్ 1 మైనస్ 3 పవర్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 81. వాడు ఇచ్చింది ఇలా రాసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ 3 పవర్ x మైనస్ 1 కామన్ చేద్దాం. 3 పవర్ x మైనస్ 1 కామన్ చేసాను, ఇంకేం మిగిలింది, 3 మిగిలింది. ఇక్కడ ఏమీ లేదంటే 1 మిగిలినట్టు ఈజ్ ఈక్వల్స్ టు 81, అంతేనా. సో 3 మైనస్ 1 అంటే 2, 3 పవర్ x మైనస్ 1 ఇంటూ 2 is equals to what will get 81 or 18, sorry this one is 18, 18, this one is 18. Now ఇది 18, ఇది ఇందులో 9 times పోతుంది, 9 times పోతుంది. 3 power x minus 1 is equals to 9. So we can write it as even రాస్తూ 3 power x minus 1 is equals to 3 square. 9ని 3 స్క్వేర్ అని రాస్తాం. అండ్ పవర్స్ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్ ఈక్వల్ x minus 1 is equals to 2, x equals to 3. మనకి x వాల్యూ వచ్చేసింది 3 అని. వాడేమడిగాడు, x పవర్ x అని అడిగాడు, అంటే 3 క్యూబ్ అడిగాడు. ద వాల్యూ ఈజ్ 27, రైట్. సో సర్చ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి చిన్న చిన్న ఫార్ములాస్ తెలియాలి అండ్ హౌ టు కన్వర్ట్ ద బేసిస్ ఇంటూ ఈక్వల్ ఫార్మేట్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇందులో ఏ బేస్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా కన్వర్ట్ అవుతాయి. సో దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలనే చూడాలమ్మా, రైట్. సో నెక్స్ట్ సెషన్లో విల్ సీ సమ్ అదర్ ప్రాబ్లమ్స్, రైట్. సో డన్. నెక్స్ట్ సెషన్లో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేద్దాము, రైట్. డన్. టేక్ కేర్.